తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలోని ధ్యాన మందిరంలో సంస్కార శిబిరం ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా ఆశ్రమ విద్యార్థుల చేత ప్రత్యేకంగా వ్రతం, హోమం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక క్రతువుల్లో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంస్కార శిబిరం ద్వారా విద్యార్థులకు పెద్దలతో ఎలా మెలగాలి అనే విషయాలతో పాటు భగవద్గీత పారాయణం చేయడం మరియు పూజలు ఎలా నిర్వహించాలనే అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించి తెలియజేశారు. తర్వాత అంటే హిందూ మతం అంటే కేవలం కాకుండా ఎవరైనా సరే స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు ఒక మాకు 57 మంది వచ్చారు. మే 4న ఈ ప్రారంభమైంది. 24వ తారీఖున ముగింపు ఉంటుంది. అందులో వాళ్ళకి ముఖ్యంగా మన భగవద్గీత, వేదమంత్రాలు, తర్వాత మిగతా శ్లోకాలు, అంటే వాళ్ళు విద్యార్థులు క్రమశిక్షణతో దైవభక్తి, మాతృపితృభక్తి అంటే తల్లిదండ్రులపైన గౌరవము, విద్య చెప్పేటువంటి ఉపాధ్యులపైన గౌరవము, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేశాం. మొట్టమొదట శరీరం దృఢంగా ఉండాలి అందరికీ, అంచేత వాళ్ళకి యోగా కూడా నేర్పిస్తున్నాం ప్రార్థనతో పాటు. తర్వాత మంచి విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి మంచి సంస్కారవంతులైనటువంటి ప్రొఫెసర్సు, వేరియస్ ఫీల్డ్స్, మిగతా వేరే ఇందులో నిష్ణాతులైనటువంటి వారి చేత వాళ్ళకి ఉపన్యాసాలు ఇస్తారు. స్వామీజీలు ముఖ్యంగాని ఈ ఆశ్రమ కార్యదర్శి, తర్వాత మిగతా వారు కూడా స్వామీజీలు వీరందరి చేత వాళ్ళకి ఒక సంస్కారాలని నేర్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఇందులో భాగంగానే విద్యార్థి వ్రతహోమం అని విద్యార్థులు 5 ప్రతిజ్ఞలు చేస్తారు. మన స్కూల్లో కూడా మనం చేయిస్తూ ఉంటాం. అది కాకుండా ఇది ప్రత్యేకమైనది ఏంటంటే రామకృష్ణ మఠంలో దాదాపుగా 115-120 సంవత్సరాల నుంచి ఈ విద్యార్థి వ్రతం హాస్టల్స్లో, తర్వాత స్కూల్స్లో, మిగతా ఇటువంటి ఆశ్రమాల్లో, సమ్మర్ క్యాంప్లో కూడా ఈ వ్రతం చేయిస్తున్నాం. తర్వాత అంటే హిందూ మతం అంటే కేవలం కాకుండా ఎవరైనా సరే పెట్టి కాకా పట్టే వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ వదిలే తాటే తప్పని, దూసుకు వచ్చే ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరం చేరే కిరటం గొప్పదని, ముందుకు తప్ప వెనుకకు మరలని నది మా నేస్తామని, ప్రతి ఓటమిలో గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, ప్రయత్నాన్ని ఆపకపోవడమే విజయ రహస్యమని, కాలం కన్నా వేగంగా ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే పూర్వతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఆలోచనలు ముసలితనం లేనిళ్ళంతా పూర్వతరం, 60 ఏళ్ళు మనసుకు రాని వాళ్ళదే కొత్త స్వరం. పూర్వతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఏ క్లాస్ అయినా ఆడియన్స్ అర్థమయ్యేగా చెప్పడం చాలా కష్టం, అర్థం కాకుండా చెప్పడం చాలా సులభం. మీరు క్లాస్ కొట్టారంటే అర్థమైనట్టే లెక్క. అయితే మనం ఒక ప్రారంభంతో ప్రారంభం చేశాం. ఆ తర్వాత ఎవరు చెప్పినా వినాలని
నిన్నే మాట్లాడుకున్నాం. అయితే ఏ క్లాస్ అయినా ఏ స్పీచ్ అయినా కూడా టీచర్ అయినా లెక్చరర్ అయినా ప్రొఫెసర్ అయినా ఎవరైనా కూడా క్లాసు నిలబడి చెప్పాలి.